మన్యం జిల్లాలో ఘనంగా అవగాహన ర్యాలీ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఈపీ త్రినాథరావు పిలుపు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో నేడు విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీకి పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి త్రినాథరావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈపీ త్రినాథరావు మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం, పాలకొండ, సాలూరు పట్టణాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్కు ఎల్లప్పుడూ సురక్షిత దూరం పాటించాలని, తడి చేతులతో లేదా తడి బట్టలతో విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. ఇల్లు నిర్మించే సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, భవనాలపై రాడ్లు, నిచ్చెనలు లేదా ఇతర పనిముట్లు ఎక్కించే ముందు విద్యుత్ లైన్ల క్లియరెన్స్ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే విద్యుత్ శాఖ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి వైర్లను ఎట్టి పరిస్థితుల్లో చేత్తో లేదా కాలుతో తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించే ప్లకార్డులతో ప్రజలకు సందేశాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగించే నిమిత్తము పార్వతీపురం టౌన్లో, అలాగే పాలకొండ, సాలూరు టౌన్లో కూడా మొదటిగా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారు అనుమతితో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులకైతే చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ సామాన్య ప్రజానీకానికి అవగాహన లేక ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువ శాతం అవగాహన లేమి వల్లనే జరుగుతోంది. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. డిఎస్సి 2000